నమస్కారం. HN9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. బుచ్చిరెడ్డిపాలెంలో జగనన్న గృహ హక్కు రిజిస్ట్రేషన్ పత్రాలను కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేతుల మీదుగా అందిస్తున్నారు. ఈ సందర్భంగా కొంతమంది లబ్ధిదారులు మన ముందున్నారు, వారితో మాట్లాడదాం. ఎప్పుడైనా అనుకున్నారా, ఎక్స్పెక్ట్ చేశారా? మేము అనుకోలేదు, తీసుకుంటామని. మాకు ఇంటూ ఒక ఇల్లు ఉంటుందని మేము అనుకోలేదు. ఇప్పుడు వచ్చింది, సంతోషం. మా లాంటి వాళ్ళు చాలా కష్టపడాలి ఇల్లు కావాలని. మాకు జగన్ ఇచ్చారు కదా, ఇచ్చేసారు. సో మిమ్మల్ని నమ్ముకొని అక్కడ చేసిన పథకాలన్నిటికీ రేపు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేము జగన్ అంటారు, మేము ఓటేస్తుంది జగన్ అన్నకే. మరి బుచ్చిరెడ్డిపాలెం మొత్తం పచ్చమయం అయిపోయింది ఫ్లెక్సీలతో. ఇక గెలిచేది టీడీపీ అంటున్నారు, మీరేం చెప్తారు? లేదు, జగన్ అన్నే వస్తారు. మాత్రమే పరిమితి అయ్యి ఫ్లెక్సీలకి మాత్రమే పరిమితం. వాళ్ళకి గెలిచేది అయితే జీవితంలో లేదు. నేను శాశ్వత ముఖ్యమంత్రి ఎవరు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కన్ఫామ్. మరి పేద ప్రజల గుండెల్లో ఉంటాడు ఆయన. ఇన్ని పథకాలు పెట్టినాడు, చలికాలంగా ఉండక ఏడకపోతారు చెప్పండి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరో ధనికులు తప్ప పేద వర్గాలు ఉండే వాళ్ళందరూ జగన్ గారిని వెంటనే ఉన్నారు. అది 100% రిజల్ట్ కూడా చూస్తారు, తొందరలో కూడా చూస్తారు. ఇప్పుడు జూన్ 30వ తేదీన అన్న ప్రమాణ స్వీకారం, జగన్ అన్న ప్రమాణ స్వీకారం కన్ఫామ్. దీంట్లో అయితే డిక్లేర్. వీళ్ళు ఫ్లెక్సీలు వేసుకొని సంతోషపడాల్సింది తప్పితే అధికారం అంటూ వాళ్ళకి చేతికి అయితే జనాలు ఇవ్వదలుచుకోవటంలే. ఎన్నో ఆరోగ్యశ్రీ కార్డులు ఇప్పుడు 5 లక్షలు ఉండేదాన్ని 25 లక్షలు చేశారు. ఇప్పుడు 5 లక్షలు ఏంటంటే ఏ జబ్బుకి నయం కావటం లేదని చెప్పి దీన్ని ఎలాగైనా పేదవాడు అప్పుల పాలు కాకూడదని 25 లక్షలు చేసి పేదలకు అందించడం జరిగింది. ఇన్ని ముఖ్యమైన పథకాలు పెట్టినోడు, అది పెట్టిన అతను గెలవకుండా ఎట్లా ఉంటాడు? కన్ఫామ్గా జగనే గెలుస్తాను. మా ఓట్లన్నీ కూడా జగన్కే వేస్తారు. నేను వాలంటీర్ని, అందరి చేత కూడా వేపిస్తాను. మేమైతే ఎన్నికలకే సిద్ధం. మేమైతే సిద్ధం. మా రామనముడుగు గ్రామం, బుచ్చిరెడ్డిపాలెం మండలం. మాకు జగన్ అన్న ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మాకు చాలా అండగా నిలిచారు. ఈ పేదల ప్రభుత్వం ఇది. ఏ ప్రభుత్వం ఇంతవరకు ఏం పట్టించుకోలేదు. జగన్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ చాలా బాగా మేలు చేశారు. నిరాశ్రయులైన వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించి చాలా ఇళ్లలో అందరికీ సంతోషాన్ని కల్పించారు. అలా పేదలందరినీ లక్షాధికారులను చేసిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం కలకాలం ఉండాలని ఆశిస్తున్నాం. మేము వచ్చేసారి కూడా ఈ ప్రభుత్వమే రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇళ్ళ పట్టా రావడం ఎలా అనిపిస్తుంది? మా అందరికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి పేద ప్రజలకి ఒక ఇల్లు అని ఉండాలని ప్రతి ఇంటి ఆశ ఉంటుంది, కళ ఉంటుంది. ఆ కళని తీర్చిదిద్దారు జగన్ అంతా. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి వచ్చేసారి కూడా జగన్ రావాలని మేము కోరుకుంటున్నాం. పథకాలన్నీ గుర్తు పెట్టుకుంటారా, లేకపోతే వేరెవరైనా వచ్చి ఎదుగునే డబ్బులు ఇస్తా ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతారు? అలా మారమండి. ఎందుకంటే మాకు ఒక మంచి ఎక్కువ పథకాలు ఇచ్చింది జగన్ అన్న ప్రభుత్వమే. చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నట్టున్నారు. చాలా మాకు సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు మేము చూడలేదు ఇలాగా. ఇంతమంది ప్రజలకి ఇన్ని ఇళ్ళ పట్టాలు ఇవ్వడం, ఇళ్ల స్థానం ఇవ్వడం, ఇన్ని పథకాలు పెట్టడం, అమ్మఒడి పథకం అని అన్ని చాలా ఇచ్చి ఆదరించారు పేదలకి. అది ఎంతైనా ఎవరికైనా సంతోషమే కదా. అది పేరు చలంచ దుర్గా పూర్ణిమ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆర్ఆర్ నగర్ నుంచి వస్తాను, మటన్ కాలనీ నుంచి. పథకాలు ఏమేమి అందాయి మీకు? మాకు అమ్మఒడి వచ్చింది, వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, జగన్ అన్న ఇల్లు వచ్చింది, అమ్మఒడి, ఇంకా ఇళ్ల స్థలము అన్నీ వచ్చాయి. మీ ఇంట్లో ఎవరికైనా పెన్షన్ అనుకోవాలా? లేదండి, మాకు ఎవరు లేరు. ఇంకా మాకు లోన్కి కూడా అప్లికేషన్ పెడితే 35,000 లోన్లు కూడా జగన్ తరఫున వచ్చినాయి మాకు. మరి ఈ రోజు ఇంటి పట్ట తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. మాకు ఇంకెన్నెన్నో ఈసారి కూడా ఆయన గెలవాలనే కోరుకుంటున్నాం మేడం. సో ఇది వరకు ఎప్పుడైనా అలాంటి హామీలు ఎవరైనా ఇచ్చారా? ఇచ్చారు, కానీ మాకు రాలేదు, అంతవరకు అందలేదు. ఇప్పుడు ఇచ్చినవన్నీ మాకు నెరవేరాయి. సో 2024 ఎలక్షన్స్ కి మీరు సిద్ధమా? సిద్ధమే మేడం. ఎవరికి ఇవ్వబోతున్నారు ఓటు? మేము జగన్ అన్నకే వేస్తాం మేడం. మళ్ళీ ఎవరిని సీఎం గా చూడాలనుకుంటున్నారు? జగన్ అన్ననే చేస్తాం. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఎలా చేస్తున్నారు? మాకు పరిపాలన బాగానే చేస్తున్నారు మేడం. బాగానే చేస్తున్నారు. అందరూ పర్వాలేదు, బాగా చేస్తున్నారు మేడం. సో ఏం చెప్తారు మళ్ళీ ప్రజలకి? ఏం లేదు మేడం, మేము ఆయన తరపున మేము అన్ని అందుబాటు చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఆయనే గెలిపించాలని కోరుకుంటున్నాం మేడం. జగన్ అన్న వచ్చిన తర్వాత నాకు ఇళ్ల స్థలం వచ్చింది, అమ్మఒడి వచ్చింది. జగన్ అన్న తరపున నాకు అన్నీ పొందుకున్నాను. జగన్ అన్నకే నా ఓటు వేస్తానని జగన్ అన్నకి మనస్ఫూర్తిగా వందనాలు చెప్తున్నా.
ఏసై జగనన్ననే గెలిపిస్తాడు. అలేలియా. మీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు బాగానే చేస్తున్నాడు. అందరి తరపున మంచి శ్రమ పడుతున్నాడు. ఆయనకే మేము ఓటేస్తాము. వందనం. ఈరోజు ఇళ్ల పట్టా ఈ రోజు ఇళ్ల పట్టాలు కూడా మాకు సంతోషంగానే ఉంది. మళ్ళీ జగనన్న మాకు మళ్ళీ పట్టా ఇవ్వడం అనేది జగనన్న మంచితనాన్ని బట్టి మేము మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాము. మరి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఓటేయడానికి కూడా మేము సిద్ధమే. మళ్ళీ జగనన్నని గెలిపించుకుంటాం. మేము మా కుటుంబం మొత్తం మా జగనన్నే గెలిపించుకుంటాం. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారా? అన్నీ గుర్తుపెట్టుకుంటాం. నా పేరు బోయిన రమేష్ యాదవ్, దామరమడుగు గ్రామ పంచాయతీ, రామచంద్రారెడ్డి నగర్. నేను బూత్ కన్వీనర్గా గత ఒక 7 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాను మేడం. ఈ రోజు గృహ పట్టాలు తీసుకుంటున్నారు కదా జనాలందరూ. సో ఎట్లా అనిపిస్తుంది? ఇదివరకు ఎప్పుడైనా అనుకున్నారా ఇలాంటి పట్టాలు వాళ్ళకి వస్తాయని? మేడం, గతంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు చేయలేదు. మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అక్కా చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వుతో చూడాలని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళకి స్థలం మంజూరు చేసి తరువాత కట్టుకునేదానికి కొంత బడ్జెట్ని ఏర్పాటు చేసి దాన్ని వాళ్ళ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసిన ఒక ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిదని కూడా నేను ఒకసారి తెలియజేసుకుంటున్నాను మేడం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సభలో చెప్పారు, అన్ని పనులు నేను చేశాను, నేను చేయాల్సిన పనులన్నీ చేసేసాను, మీరు చేయాల్సింది ఇంకా మీరు చేయాలి అని చెప్పారు. దానికి మీరు ఏ విధంగా సన్నిద్ధం అవుతుంది? మేడం, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో జగనన్న ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు పేదల ఇంటికి తీసుకొచ్చింది మేడం. ఖచ్చితంగా అయితే మటుకు జగనన్న సీఎం కావడానికి ప్రజలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా జగనన్నని మళ్ళా సీఎంగా చేసుకోవాలి, జగనన్నే రావాలి, పరిపాలన చాలా అద్భుతంగా ఉంది, ఆ పరిపాలన అనేది మళ్ళీ మనం జగనన్న సీఎం చేసుకుంటే మన కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పనేసి చాలా ఒక్కరు కూడా ఆనందంతో ఉన్నారు మేడం. ఖచ్చితంగా రాబోయే 2024 ఎలక్షన్లో మన జగనన్నని సీఎం చేసుకుంటాము. అదేవిధంగా కోవూరు నియోజకవర్గం కూడా చాలా అభివృద్ధి చేశాడు మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ప్రసన్న అన్నను కూడా మనం మరొకసారి ఎమ్మెల్యేగా చేసుకొని వారి యొక్క రుణాన్ని మేము తీర్చుకోవాలనుకుంటున్నాం మేడం. ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 25 బటన్లు నొక్కారు. ఆయన ఇప్పుడు కోరుకుంటుంది 2 బటన్లు నొక్కమని. సో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు మేడం? ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు. మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అనే చెప్పే గడుచున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు మాత్రమే. ఖచ్చితంగా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాభిషేకం కడతారు. ఖచ్చితంగా ఆ 2 ఓట్లు అనేటివి కూడా మన జగనన్నకే వేసి అత్యధిక మెజార్టీతో మన జగనన్నని సీఎం పీఠాన్ని అధిష్ఠేదానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తారు. మా వంతు కూడా మేము కృషి చేయాలని కూడా కోరుకుంటున్నాను మేడం. పాలనలో చూస్తే రాత్రికి రాత్రి ఏదో పసుపు మయం అయిపోయినట్టు ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వాళ్ళవే కనిపిస్తున్నాయి. రాబోయేది టీడీపీ ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. దీని మీద మీరేం మాట్లాడతారు? రాబోయేది టీడీపీ ఏం రాదు. కాకుంటే కొందరు డబ్బులకి దాసోగం అయ్యి అలా మారిపోయారు. వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకొని రోడ్డు పక్కలంతా ఫ్లెక్సీలు వేసుకొని మేము ఇంకా మా ప్రభుత్వం వచ్చేస్తుందని కలలు కంటున్నారు. కానీ వాళ్ళు ఎన్ని పద్మయోగం పొందినా అక్కడ అర్జునుడు ఉండేది, అభిమన్యుడు కాదు. అందుకని ఏం వదిలాడు? అర్జునుడు లాంటోడు ఏం వదిలాడు అక్కడ బాణము? ఆయన వదిలింది ఒకటే బాణం. నా మీద మీకు నమ్మకం ఉంటే, నేను మీకు ఏదన్నా చేసి ఉంటేనే ఓటేయండి అని ఒక సిద్ధం పెట్టాడు. ఆ సిద్ధానికి మేమందరం కట్టుబడి ప్రయాణం చేస్తున్నాం. అది. సో అన్ని పార్టీలు ఒకవైపు ఉన్నాయి, నేను ప్రజల పక్షాన ఉన్నాను, వాళ్ళని నన్ను గెలిపిస్తారని ధీమాతో ఉన్నాడు ఆయన. సో ఏమి తీర్పు ఇవ్వబోతారంటారు? మేలు చేయాలనే ఎక్కడ చూసినా, ఏ టీఎంలలో ఏ ఛానల్లో చూసినా ఆడబిడ్డలు మా ఓటు జగనన్నకేను, మేము సిద్ధము అని అంటున్నారు. అలాంటి వీళ్ళు కొంతమంది ఇచ్చే ఆరోపణలు అవన్నీ కల్లా మాట. రాబోయేది జగన్మోహన్ రెడ్డి. మా కోవూరు నియోజకవర్గానికి నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. ఆ గెలుపు సీఎం దాకా వెళ్ళిపోద్ది, ఆయనకి బాగా తెలుసు. అందువల్ల ఈరోజు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో గృహ రిజిస్ట్రేషన్ పట్టాలు అయితే అందిస్తున్నారు కోవూరు శాసనసభ్యులు. ఈ పథకాలన్నీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తాయంటారు? అవన్నీ గుర్తుంచుకుంటారు? అవన్నీ గుర్తుంచుకుంటారు. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే, ఫస్ట్ ఇళ్ల స్థలం నీకు ఇస్తున్నానని ఒక పట్టా ఇచ్చాడు. ఇప్పుడు రిజిస్టర్ పట్టా
రాబోయే దానికి ఎవరైనా ఇబ్బందులు చేయకుండా వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేసేసి సో ఎంత అమౌంట్ తీసుకున్నారు ప్రజల దగ్గర? ప్రజలు వాళ్ళకి ఏమి తీసుకోవాలా, ప్రజల దగ్గర ఏం తీసుకోవాలా, రిజిస్ట్రేషన్ ఏం ఒక్క రూపాయి కూడా లేకుండా ప్రభుత్వమే పెట్టుకొని చేస్తుంది. రిజిస్ట్రేషన్ చేసేసింది ప్రభుత్వమే, దాన్ని ఇస్తుంది. ఎక్కడ రూపాయి ఎక్కడ తీసుకుంది లేదు. వాళ్ళకి స్థలాలు ఇచ్చి కొంత అమౌంట్ ఇచ్చి మళ్ళా వాళ్ళ గృహ కట్టించుకోమని, మీ కాడ డబ్బులు ఉంటే ఇంకొంత బాగా కట్టుకోండి అని ఇచ్చారు. మాకు దావరమడుగు, ఆర్ఆర్ నగరు, బాంబే రోడ్డు పక్కనే ఇచ్చారు. అది చాలా విలువైనది. ఒక 2 కోట్లు 2.5 కోటి ఉంది వాల్యూ. అలాంటి దగ్గర మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. మాకు జన్మానికి జగన్మోహన్ రెడ్డిని మర్చిపోకుండా చేశాడు. మాకు ఏ ముఖ్యమంత్రి వచ్చి కూడా ఇవ్వలేదు. గతంలో చంద్రబాబు 14 ఏళ్ళు పరిపాలించినా ఎక్కడ జాయినెడ్ చోటు ఇచ్చిన పాపాన లేదు. కొన్ని ఇళ్ళకి డబ్బులు కూడా పడకుండా, అమౌంట్లు కూడా పడకుండా అది జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు. ఆ అమౌంట్ కూడా అది చంద్రబాబు చెప్పే కళ్ళబొల్లి మాటలే తప్ప. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు రాబోయేది ఇప్పుడు 2000లో కరోనా వస్తే వాళ్ళు ఎక్కడున్నారు? లేరు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు హైదరాబాద్లో కూర్చో ఉన్నారు అబ్బలగొడుకులు. ఇక్కడ చంద్రమోహన్ ఈయన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బాగా సహకరించి జనంలో ఉండి మందులు కొట్టిస్తూ, వాలంటీర్లు అయితే రేత్రి పొగులు బాగా కష్టపడ్డారు వాలంటీర్లు. మా ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే బుచ్చి మండలం రామచంద్రాపురం అని ఉంది, అక్కడ హై స్కూల్ ఉంది. ఆ హై స్కూల్లో అప్పుడు హై స్కూల్ లేదు కాబట్టి అక్కడ ఒక హాస్పిటల్ ఏర్పరిచి ఆయన సొంత నిధులతో అక్కడ హాస్పిటల్ నడిపి కరోనా వాళ్ళకి చాలా సహాయం చేశారు. మేము ఎప్పటికీ జన్మానికి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని మర్చిపోము. మేము సిద్ధంగా ఉన్నాము. ఇవన్నీ ప్రజలు ఎన్నికల టైంకి ఎలక్షన్ జరగబోయే అంటే ఈ రేపు ఎలక్షన్ జరగబోయే టైంకి గుర్తుంటాయి అంటారా? గుర్తుంటాయి. ఎట్టంటే మెయిన్గా అవ్వాతాతలకు ఉంటాయి, అమ్మఒడి వాళ్ళకు ఉంటాయి. అవ్వాతాతలు ఏంటంటే గతంలో సీరియల్లో నిలబడి 4 రోజులు 5 రోజులు బీపీ షుగర్ ఉండేవాళ్ళు పడిపోయి వాళ్ళు నడవలేక ఆటోల్లో ఎక్కలేక వాళ్ళు గందరగోళం పడి చేసిన గతం వాళ్ళకి గుర్తులున్నాయి. గతంలో వాళ్ళకి గుర్తులున్నాయి. ఇప్పుడు వాలంటీర్లు పెట్టి ప్రతి ఇంటికి పోయి అవ్వా ఇగో నీ పెన్షన్ ఇస్తున్నాం, ఇగో తాత నీ పెన్షన్ ఇస్తున్నాం అని అంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే దాన్ని సిద్ధమని వదిలాడు. జగన్మోహన్ రెడ్డి నమ్మకం. నేను మీకు మేలు చేసి ఉంటేనే ఓటేయండి. ఏ ముఖ్యమంత్రి అడగల. నేను మేలు చేసి ఉంటేనే ఓటేయండి అనలా. నాకేసేయండి ఓట్లు అంటాంలే. అది నిన్న ఒక ఇనికిడి విన్నాం తెలుగుదేశం వాళ్ళది. సైకిల్ కడ్డం వస్తే తొక్కోం బోర్డు అన్నారు. అది మాట్లాడాల్సిన మాట కాదు. అది సైకిల్ కడ్డం వస్తే తొక్కపోతారా అంటే సైకిల్ కడ్డం వస్తే తొక్కపోతే లారీ గడ్డ అడ్డం వస్తే తొక్కపోతారా? మీది అదే సిద్ధాంతము. ఈ సిద్ధాంతం కరెక్ట్ కాదు. సైకిల్ అడ్డం వస్తే తొక్కోపోమన్నావు నువ్వు. ఎంత మాత్రం న్యాయం అది? మీ తండ్రి గారు కూడా మాట్లాడలట, నువ్వు మాట్లాడేవు. కరెక్ట్ కాదు. భువనేశ్వరికి ప్రజలకు అందిస్తున్నారు. ఇవి ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఈ పథకాలని? గతంలో ఎప్పుడైనా చూసారా ఈ పథకాలు? నాకు ఒక తెలిసినప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులు పనితనం చేశారు, పోయినారు. భారతదేశ చరిత్రలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో జరిగిన జగనన్న నవరత్నాల్లో భాగంగా జగనన్న లేఅవుట్ల పట్టాలు, ఇళ్ల పట్టాల పంపిణీ మహిళల పేరు మీద ఎక్కువగా ఇవ్వటం అనేది భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇదే చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాష్ట్రాలకు ఒకటి చేయలే. కానీ ఈ జగనన్న ముఖ్యమంత్రి అయిన పాట ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పథకాలు వాటిని ఈ వాలంటీర్ వ్యవస్థ అంబేద్కర్ కళల్ని నిజం చేసినట్టు ముఖ్యమంత్రిగా భారతదేశంలో చిరస్థాయిగా నిలబడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. అదేవిధంగా అమ్మఒడి ప్రతి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఇళ్లల్లో పిల్లలు చదువుకునేదానికి బడులకు పోవడానికి ఇబ్బందికరంగా పరిస్థితులు ఉంటే అటువంటి పరిస్థితులను కాదని ఆస్తి అనేది ఒక కుటుంబానికి ఏ విధంగా వస్తుంది అనే దానికి ఏంటంటే అమ్మఒడి పథకాన్ని బట్టి ప్రతి ఇంట్లో చదువుకోవాలి అనే అమ్మఒడి పథకాన్ని పెట్టాడు. వాళ్ళని ఈరోజు పీజీఏ కూడా గవర్నమెంట్ తరఫున విద్యా దీవెన అయితే ఏమి వసతి దీవెన ఇటువంటి పథకాలు అన్నీ కూడా సంక్రమిస్తూ వాళ్ళకి ఇస్తూ వాళ్ళని కూడా చదివిస్తున్నారు. అంటే ఈ చదువుతో పాటు చదువుకున్నప్పుడు ఏంటంటే
మనకి ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా కొన్ని తగ్గేదానికి ఆస్కారం ఉంది. అంటే చదువుకున్న ఖాళీగా బికారీగా తిరగకుండా ఏదో ఒక పని చేసుకోవాల్సిన ధ్యాస కలగద్ది కాబట్టి ఆ విధంగా ఈ యొక్క ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. అదేవిధంగా జగనన్న పెన్షను, ఈ జగనన్న పెన్షన్ గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ఏంద్రా అంటే పొయ్యేసేసి సచివాలయాల గ్రామ పంచాయతీ కార్యాలయాల దగ్గర గంటల తరబడి లేచి నిలబడాలా. వాళ్ళు ఇప్పుడు లేదమ్మా మళ్ళీ రాపోండి, లేకపోతే మరుసటి నాడు రమ్మంటే ఆ రోజు పోవాల్సి వస్తూ ఉండేది. ఈ రోజు అట్లేదు. తెల్లవారుజామున 4:30-5 గంటలకల్లా వాలంటీర్ వచ్చి అవ్వా తాత నీకు పెన్షన్ ఇస్తున్నాను తీసుకో అని చెప్పి తలుపు తట్టి ఇస్తున్నారు. ఇది చాలా వండర్ఫుల్, భారతదేశ చరిత్రలో #1 రికార్డు. అదేవిధంగా పేద బడుగు బలహీన ముస్లిం మైనార్టీలకు వైఎస్ఆర్ చేయూత. ఈ చేయూత ఏంటంటే భారతదేశ చరిత్రలో ఈ రోజుకి ఎంతో ముఖ్యమంత్రులు ఎన్నో రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఇటువంటి పథకాన్ని అన్ని కులాలు వర్గాల వారికి చెందేటట్టుగా ఎవరు చేయలే. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చేయూత ఇస్తున్నారు 18,750 రూపాయలు. ఈ 18,750 వీళ్ళకి ఇస్తున్నారు. అదేవిధంగా కాపుని ఎస్ఎం పెట్టారు, కాపులకి ఈబీసీని ఎస్ఎం పెట్టారు, ఈబీసీని ఎస్ఎం వాళ్ళకి ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇస్తున్నారు. ఇన్ని రకాల పథకాలను పెట్టి చేస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క తోడేళ్ల గుంపే ఉంటుందిరా అంటే పథకాలు పనిచేయవు మేము ఇస్తామంటారు. ఆ రోజుకి చంద్రబాబు నాయుడు చేసిన పరిపాలనలో చంద్రబాబు నాయుడు చేసిన పరిపాలన అప్పుడు బడ్జెట్కి కానీ ఇప్పుడు కానీ కొద్ది వ్యత్యాసమే. అమౌంట్ ఒక డిజిట్ మారింది. ఆ డిజిట్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేకపోయినాడు ఇదే పథకాలని, ఈరోజు అదే బడ్జెట్తో ఈరోజు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నాడు. ఈరోజు మేము ఇస్తాను అని అంటున్నారు. ఆయన పావల పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఏమంటున్నారు, ఈ పథకాలన్నీ కూడా ఉండవు మేము ఇవ్వము అంటున్నారు. అతనికి ముఖ్యమంత్రి స్థాయికి పోటీ చేసే కెపాసిటీ లేదు. దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఎవడైనా సరే 175 స్థానాల మా పార్టీ పోటీ చేస్తుంది, 175 స్థానాల్లో మేము గెలుస్తాము అని చెప్పే నాయకత్వం కలిగిన దమ్ము ధైర్యం కలిగిన పులివెందుల పులిబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ రోజు ఆయన ఏ పార్టీతో సంబంధం లేకుండా సింగిల్గా 175 స్థానాలు కొడతామని చెప్పని దమ్ము ధైర్యంతో చెప్తున్నాడు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి బడుగు బలహీన ముస్లిం మైనార్టీ అన్ని వర్గాల వరకు కూడా ఒక గుర్తింపు చేస్తున్నాడు. నేను నా వలన నేను ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నీ కుటుంబానికి మంచి జరిగి ఉంటేనే నాకు ఓటేయండి అనే దమ్ము ధైర్యము కలిగిన ఒక ముఖ్యమంత్రి ఎవరు అంటే ఒక వైఎస్ జగన్మోహన్. భారతదేశ చరిత్రలో లేరు. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పలా. మనం ఎంతోమందిని చూసాము. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు నా వలన నా ప్రభుత్వం గుండా నీ ఇంటికి ఆదాయము లబ్ధి చేకూరుంటేనే నాకు ఓటేయండి అని చెప్పి అడగగలిగిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేస్తూ ఉన్నారన్నమాట. కానీ ఈనాడు వ్యవస్థల్లో ఏంటంటే ఇప్పుడు వ్యవస్థల్లో ఎల్లో మీడియా వాళ్ళు పచ్చకామలేడుకు ఊరంతా పచ్చంగా కనపడద్దంట. అదేవిధంగా మంచిని చెడుగా చూపిస్తూ ఉన్నారు ఎల్లో మీడియా. వీళ్ళకి పచ్చకామలేడు పచ్చంగానే కనపట్టే కళ్ళంతా ఊరంతా కూడా అదే విధంగానే తయారు చేస్తూ ఉన్నారు వీళ్ళు. కానీ ఎట్లు లేదు, రేపు 2024 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175కి కనీసం 130 స్థానాలైనా సరే వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుంది. తిరిగి 2024 మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అందులో మా కోవూరు నియోజకవర్గం కోవూరు కొద్మసింహం అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ఓసరి వెల్లులు ఎన్ని రంగులు మారినా సరే రంగులు మారుతూ ఉంటాయి. కానీ కొదమసింహం కొదమంగానే ఒక్కడిగానే సింగిల్గానే వస్తుంది. వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయ కుటుంబం కలిగిన పరపతి కలిగిన కుటుంబం నల్లపరెడ్డి వారిది. అటువంటి కుటుంబాన్ని నుంచి జారుకున్నట్టు ఓసరి బిల్లు పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి, ఏం చేయలేవు. ఆ ఓసరి బిల్లు లెక్కలకి ఊరం కూడా ఈరోజు ఓటర్ అనేవాడు ఫిక్స్ అయిపోయినాడు. ఏ పార్టీ ఉండా ఏ నాయకుడు ఉండా నా కుటుంబానికి లబ్ధి చేకూరింది, నేను ఎవరికి ఓటేయాలా, ఎవరికి ఓటేస్తే నాకు మంచి జరగద్ది అనే దానికి ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా వైఎస్ఆర్సీపీ జెండా 2024 మే 30 తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే తారీఖున కుడి ఎడమగా మా కోవూరు కొదమసింహం అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం తప్పకుండా చేస్తారు. మా జెండా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుంది ఆంధ్రప్రదేశ్ శాసనసభ మీద. 2024 ఎన్నికలకి మీరు సిద్ధమా? డన్, మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము. తోడేళ్ల గుంపు మీద పులి సింహంగానే సింగిల్గానే వస్తుంది. తోడేళ్ల గుంపు మాదిగా రామ్. కానీ గాజు గ్లాసు బార్ అండ్ రెస్టారెంట్లో ఉండాలా,
సైకిల్ వచ్చి బయట ఉండాలా, అందులో ఇప్పుడు ఎండాకాలము, ఈ ఎండకి పని చేసుకొని ఇంటికి పోయిన వాడికి సెద తీరాలంటే గాలి కావాలా, ఆ గాలినిచ్చేది ఫ్యాను, ఆ ఫ్యాను గుర్తుకే ఓట్లు పడతాయి. ప్రజలు ఓటర్లందరూ కూడా ఫిక్స్ అయి ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు దాని గుండా మాత్రం. ప్రతి బడుగు బలహీన వర్గాల అందరికి కూడా ఈ నవరత్నాల భాగంగా ఎన్నో కార్యక్రమాలు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి జరుగుండాయి. ఆఖరికి టీడీపీ వాళ్ళకి కూడా జరుగుండాయి. వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకొని ఎవరినైనా సరే నా కుటుంబానికి చేరలేదు అనే మగోడు టీడీపీలో కానీ ఏ పార్టీలు ఇతర పార్టీల్లో ఉండాలని నేను ప్రశ్నిస్తున్నా. చిన్నప్పుడు చిన్నోడి ఆయా పలానోడు నాకు సహాయం చేశాడు అనాలి కానీ తిని కూడా నేను తినలేదనే మాట ఒక ఎల్లో మీడియా వాళ్ళకి మాత్రం రామోజీరావు, రాధాకృష్ణ, ఈయన TV5 ఇలా నాయుడు ఇలా మాత్రమే వస్తాయన్నమాట. అటువంటి ఊసరవెల్లి ఈరోజు ఈ నియోజకవర్గం ఎంతమంది పోయినా కూడా ఎవరు జంకరు. కోవూరు నియోజకవర్గంలో గత 2019లో వచ్చిన మెజార్టీ కన్నా కూడా ఇంకా మెజార్టీ పెరుగుతుంది. మా ఎమ్మెల్యేగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. ఎలాంటి డోకా లేదు.